అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రాహ్ రదియల్లాహు తఆలా అన్హు. అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రాహ్ రదియల్లాహు తఆలా అన్హు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, పంటకాలం వచ్చింది, ఖర్జూర పంటకాలం. ఫజర్ నమాజ్కి వెళ్ళి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అస్సలాము అలైకుం వరహమతుల్లా అని రెండోసారి సలాం తిరగానే లేచి వెళ్ళిపోతా అన్నారు. రోజు చూస్తారు సహాబీలు చూసి, ఓ ప్రవక్త, ప్రతిరోజు మీరు సలాం తిరగానే అబూ ఉబైదా వెళ్ళిపోతున్నారు అన్నారు. ప్రవక్త గారి సాధారణంగా అలవాటు ఏంటంటే ఫజర్ నమాజ్ తర్వాత సహాబాలందరితో కొంచెంసేపు ముచ్చట్లు చెప్పి, ముచ్చట ఏంటి, ఎవరికైనా కల వచ్చిందా, నాకు ఇలా కల వచ్చింది, ఎవరితో కలిశారా, మీరు సందేశాన్ని దావత్ని అందిస్తున్నారా లేదా, కొంత సమావేశం జరుపుకునేవాళ్ళు ఫజర్ తర్వాత. ఆయన రోజు సలాం తిరగానే లేచాడు, అబూ ఉబైదా రావయ్య అన్న. వచ్చారు, అబూ ఉబైదా రోజు నేను సలాం తిరగానే నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే కారణం ఏందని అడిగారు. ఓ ప్రవక్త, నేను మరో కారణంతో వెళ్ళటం లేదు, నా ఇల్లు యూదుడి ఇల్లు పక్క పక్కనే ఉంటుంది, ఒక చిన్న గోడ మాత్రమే అడ్డం. ఆ యూదుడి ఇంట్లో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ఈ ఖర్జూర పంట కావటం వల్ల ఆ రాత్రి పూట రాలిపోయి ఖర్జూర పళ్ళన్నీ కూడా నా మెల్ల మీద వచ్చి పడుతున్నాయి. ఒకవేళ నేను తొందరగా లేచి వెళ్ళకపోతే నా పిల్లలు, పసిపిల్లలు ప్రవక్త, వాళ్ళు లేచి ఒకవేళ వారు ఏరుకుని తింటారేమో, అది మన సొమ్ము కాదు, ఇరుగు పొరుగు ఈ పొరుగు వాడి సొమ్ము. కాబట్టి నేను వెళ్ళి నా పిల్లలు లెగవక ముందు అవన్నీ ఏరి బుట్లో వేసి ఆ యూదుడికి తిరిగిస్తాను ప్రవక్త, అందుకోసం నేను వెళుతున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. తక్కువ అది. అదే మనం అనుకో, మా ఇంట్లో పడ్డే మా ఆయన అబ్బాయి రా పంచాయతీ, ఎవరి దగ్గరికి పోయి అడుగుతారా, నా ఇంట్లో పడకుండా చూసుకుంటాం మనం. అస్తగ్ఫిరుల్లాహ్. అదేగా మనం అడిగేది, మన దగ్గరకు వచ్చేది పంచాయతీ, మరి నీ అయితే మా ఇంట్లో ఎందుకు పడాలి, మా ఇంట్లో పడకుండా చూసుకుంటాం మనం. తక్కువ అది. నమాజ్ తినంత మాత్రానో, గడ్డం మించినంత మాత్రానో ఒరిగేదేమీ లేదు. తక్కువ. రోజు ఎవరు పడితే వాళ్ళు ఎవరన్నా పోపెడుతున్నారంటే హరామా హలాలా ఏమీ లేదు. రంజాన్ నెలలో ఎవడన్నా ఒక రాజకీయ నాయకుడు ఇఫ్తారి పాటించాడు అనుకోండి, ఇలాంటి తలుపులుంటే ఇరిగిపోతాయి. అక్కడ ఎగబడి 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 ఎప్పుడో సూర్యోదయపు దవడ ఎప్పుడు ప్రస్ఫుటమైన దగ్గర కాడి నుంచి సూర్యాస్తమైన దాకా 15 గంటలన్నర సేపు అంత కఠినంగా ఉపవాస దీక్ష ఉండి ఎవడో వాడిస్తున్నాడంటే, సారాయి అమ్మేవాడో, బ్రోతలు హౌసెస్ నడిపేవాడో, వడ్డీ వ్యాపారం చేసేవాడో, ఏ అవసరం లేదు, పరిధిగా తిన్నావా లేదా. అరే సోదరులారా, ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? అసలు హరాం ఏంటి, హలాలేంటి? అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రాహ్ రదియల్లాహు తఆలా అన్హు అతని ఇంట్లో పడినటువంటి ఆ ఖర్జూరపు ఆ కాయలు మొత్తం ఏరి ఒక బుట్టలో వేసి ఆ యూదుడికి అప్పచెప్పాడు. అంటే ఇరుగు పొరుగు సొమ్ము, ఇతరుల సొమ్ము మనకి తినకూడదు, మనం దాని మీద మనకు హక్కు లేదు అని.